ఉపాధి హామీ పరిరక్షణే లక్ష్యంగా ఫిబ్రవరి 19న వినుకొండ నియోజకవర్గంలో వైఎస్ షర్మిలారెడ్డి రచ్చబండ నిర్వహించనున్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల కార్మికులకు వేతనాలు అందడం లేదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కార్మికుల హక్కుల కోసం బకాయిల చెల్లింపులపై ఈ కార్యక్రమంలో చర్చించి ప్రజల అభిప్రాయాలు సేకరించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ తెలిపారు. వినుకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు 19వ తారీఖు ఉదయం 9:30 శావల్యాపురం మండలంలోని వేల్పూర్ గ్రామంలో రచ్చబండ కార్యక్రమానికి ఇచ్చేయిచున్నారు. ఈ రచ్చబండ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అని. ఈ మధ్య కాలంలో బీజేపీ ప్రభుత్వం ఈ ఉపాధి హామీ ఏదైతే పేదలందరూ కూడా కరువు పని అని పిలుచుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేదానికి ఆ మహాత్ముని పేరును తొలగించి బిబి రామ్జీగా పేరు మార్చడం, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ 90% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు 10% నిధులతో ఈ పథకం ముందుకు సాగేది. కానీ ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం 60%కు కుదించి రాష్ట్రం మీద 40% పెట్టడం అనేది నిజంగా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని భరించేటువంటి పరిస్థితి కాదు. ఈరోజు వినుకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలా ఆ రోజు ప్లాన్ చేయాలనే దాని మీద ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా ఏఐసిసి అధ్యక్షుల వారు మల్లికార్జున ఖర్గే గారు, ఏఐసిసి పూర్వ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, అలాగే ఏపీసీసీ అధ్యక్షుల వారు శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమం. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం చాలా పేద ప్రజలకి ఉపయోగపడిన కార్యక్రమం ఇది. ఎందుకంటే ఆ రోజున యూపీఏ గవర్నమెంట్ లో ప్రధానమంత్రిగా శ్రీ మన్మోహన్ సింగ్ గారు, అలాగే యూపీఏ చైర్పర్సన్ గా శ్రీమతి సోనియా గాంధీ గారు, ఇక్కడికి వచ్చేసరికి మన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండిన సమయంలో 2006 ఫిబ్రవరిలో అనంతపురం జిల్లా బండ్లపల్లి అనే గ్రామంలో ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం మొదలవటం జరిగింది. ఈ 12 సంవత్సరాల కాలంలో ఇది అనేక మంది పేదలకి చక్కగా ఉపయోగపడింది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో ఆ రోజున అనేకమైన వలసలు ఉన్నాయి. ఎందుకంటే మరి దారుణమైన అంశం ఏంటంటే అనంతపురం జిల్లాలో స్త్రీలని వ్యభిచారం చేయడానికి కూడా భర్తలే పంపించి వాళ్ళ పొట్టకూటిని గడుపుకోవటం జరిగింది. ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో శ్రీమతి సోనియా గాంధీ గారు చెల్లించిపోయి ఇటువంటి కార్యక్రమం, ఒక ప్రోగ్రాం పేదలను ఆదుకునే దానికోసం ఏదో ఒకటి ఉండాలని చెప్పి అలనాడు యూపీఏ భాగస్వామ్యంతో చర్చించి ఈ యొక్క పథకాన్ని రూపకల్పన చేసి మొదటగా ఆంధ్రప్రదేశ్ నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు వినుకొండ కాంగ్రెస్